శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో వృషభ రాశి వారికి వారి యొక్క ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం, అదేవిధంగా వివిధ రంగాల వారికి ఏ విధంగా ఉండబోతుందో నక్షత్రం వారిగా మనం చక్కగా డిస్కస్ చేసుకుందామండి. అలాంగ్ విత్ సింపుల్ రెమెడీస్ పరిహారాలతో పాటుగా మనం కనుక చూస్తే పంచాంగం ప్రకారం వృషభ రాశి వారికి ఆదాయం 5గా ఉందండి, వ్యయం 14గా ఉంది, రాజపూజ్యం 5 ఉంటే అవమానం 4గా ఉంది. ఆదాయం 5 ఉంది, వ్యయం 14 ఉంది కదా అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, మీరు ఏదైనా పెట్టుబడి పెట్టడము, దేనికైనా లాభాలార్జితం కోసం కావచ్చు, మంచి కోసం ఖర్చు పెరుగుతుంది, సంతానం కోసం, వారి వృద్ధి కోసము, ప్రాపర్టీ కోసం, ఇలా రకరకాలుగా ఉంటుందండి. అంతేకాని నష్టం ఎక్కువ ఉందని మాత్రం భావించకండి. సో జాగ్రత్తగా పొదుపు చేసుకోవాలి, జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసుకోవాలి. ముఖ్యంగా కృత్తిక నక్షత్రము 2, 3, 4 పాదాలకు సంబంధించి ఈ వృషభ రాశి విద్యార్థులకు ఏంటంటే కాంపిటీషను, ఎగ్జామ్స్, అదేవిధంగా బోల్డ్ ధైర్యంగా తీసుకునే నిర్ణయాలు ఇవన్నీ కూడా చాలా యాక్టివ్గా ఉంటాయండి. చదువులో సబ్జెక్ట్ బాగా అర్థమవుతుంది, కానీ కొంచెం ఓపిక అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం మీకు ఇచ్చేటువంటి మెసేజ్ ఏంటయ్యా ఈ గోచార రీత్యా అంటే, వేగంగా ఫినిష్ చేయటం కాదు, మంచిగా గ్రాస్ప్ చేసుకోవడం చాలా ముఖ్యమండి. ఎంత చదివామన్నది ముఖ్యం కాదు, ఎంత వంట పట్టించుకున్నాం అనేది ముఖ్యమండి. రోజుకు కనీసం 2 సబ్జెక్టుల మీద ఫోకస్ చేయటం, వారానికి ఒక రోజు మార్క్ టెస్ట్ లేదా రివిజన్ టెస్ట్ పెట్టుకోవటం, దీనివల్ల స్పీడ్ ఎలా ఇంప్రూవ్ చేసుకో తెలుస్తుంది. అదేవిధంగా మీకు ఆదివారం పూట సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం, ప్రతిరోజు కుదరకపోయినా మీ యొక్క చదువు, మీ యొక్క జాబ్, మీ యొక్క గోల్ గురించి ప్రార్థించండి. ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఎస్ ఐ కెన్ డూ ఎనీథింగ్ అనే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. బుధవారం రోజున స్టూడెంట్స్ కానీ పిల్లలకి ఏదైనా పుస్తకాల్లో పెన్నులు ఇవ్వండి, హెల్ప్ చేయండి. ఉద్యోగంలో ఉన్న కృత్తిక నక్షత్రం వారికి, వృషభ రాశిలో ఉన్నటువంటి వారికి ఏంటంటే రాహు 10వ స్థానంలో ఉంటారు, శని 11వ స్థానంలో. ఈ కాలంలో బిగ్ టర్నింగ్ పాయింట్ అనేది వస్తుందండి. కొంతమందికి కొత్త డిజిగ్నేషను పోస్ట్లో, కొంతమందికి బాధ్యత, మరికొంతమందికి సంస్థలో కానీ లేకుంటే ఫారిన్ క్లయింట్ ద్వారా రావచ్చు, లేదంటే పెద్ద ప్రాజెక్ట్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అసలు కృత్తిక యొక్క నేచర్ ఏంటంటే పనిని నేరుగా ఫేస్ చెయ్యి, నిజంగా మాట్లాడి ఫలితం తీసుకో అన్నది వీళ్ళ నేచర్. కానీ ఈ సంవత్సరం ఒక చిన్న జ్ఞానం అనేది అవసరం ఉంటుందండి. నిజము ప్లస్ సమయము ప్లస్ విధానము, ఈ 3 కలిస్తేనే సేఫ్గా ఎదుగుతారు. వాట్ ఈస్ ద ఫ్యాక్ట్, వాట్ ఈస్ ద ప్రొసీజర్, ఇలాంటి చూసుకొని ముందుకు వెళ్తే మంచిది. ఆఫీస్లో కృత్తిక 2, 3, 4 పదాలు వాళ్ళు చేయాల్సిన పని ఏంటయ్యానంటే 3 థింగ్స్ ఏంటంటే, వర్క్ టైంలో ఫుల్ ఫోకస్ చేయండి, ఫోన్ ఆ టైంలో గాసిప్స్ తగ్గించండి, ఆఫీస్ పాలిటిక్స్లో ఇన్వాల్వ్ కాకుండా అవసరం లేదు. కోపం వచ్చే మాటల నుంచి 10 సెకండ్లు ఆలోచన తర్వాత పాజ్ తీసుకున్నాక మాట్లాడండి. హడావుడిగా రిజైన్ చేయటము, ఫైట్ చేయటము, సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం ఇలాంటి మాట దయచేసి వద్దు. వ్యాపారంలో ఉన్న కృత్తిక నక్షత్రం వారికి, వృషభ రాశిలో ఉన్నటువంటి వారికి ఏంటంటే ఈ సంవత్సరం కొత్త లైన్స్, కొత్త సిటీస్, కొత్త ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఆలోచన ఎక్కువగా చేస్తారండి. రాహు 10వ స్థానంలో ఉన్నారు. కొత్త బ్రాండ్, కొత్త బ్రాంచ్,